సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. విష్ణుబాబుతో సహా అందరూ చేసిన వాళ్ళే. ఇప్పుడు మరి విష్ణు గారిని ఎందుకు కొంతమంది ఆయన తొలగించాలి అవి అలాంటివి ఎందుకు మరి ఆయన బాగానే నిలబడతారు కదా అందరి కోసం. తొలగించాలని ఎవరో ఏమో అనట్లేదు, ఎలక్షన్ కోరుకుంటున్నారు అంతేనా? అంతే. ఎలక్షన్ చాలా వరకు ఆయన నిలబడ్డారనే అనుకోవాలి. చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు బాగానే మాట్లాడారు. అవును, బాగానే మాట్లాడారు, బాగానే ఉన్నారు. ఆ అబ్బాయి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. కాకపోతే అక్కడ విష్ణుబాబు ఒక్కడే కాదు కదా, విష్ణుబాబు చుట్టూ ఇంకా కొంతమంది ఉంటారు. అవును, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎలక్షన్ పెడితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతే అర్థమైంది. అంతే కదా. సో ఆయన మీద వ్యతిరేకత ఎందుకు? చాలా పాలిటిక్స్ అబ్బా ఇండస్ట్రీలో, చాలా అంటే చాలా పాలిటిక్స్. మీకు మీ కో స్టార్స్, మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఉండే ఫీమేల్ కో స్టార్స్ తో దోస్తీ ఉందా? అస్తమాను కలుస్తుంటాం. మా ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. మేమందరం కలిసిన ఫోటోలు, మేము సరదాగా తిరిగిన ఫోటోలు అన్ని వైరల్ అవుతూనే ఉంటాయి. ఎవరికి ఒకరికి కష్టం వస్తే వాళ్ళ ఇంట్లో మేము ఉంటాం, మా ఇంట్లో వాళ్ళు ఉంటారు. అందరూ ఒకవేళ ఏమంటారు ప్రొఫెషనల్ ఈగోస్ ఏమన్నా ఉన్నా కూడా అవి మేము ఫ్రెండ్షిప్లో కలిసినప్పుడు అవి ఏవి కనపడవు. అది జలస్ అనేది ఎవరికైనా ఉంటుంది. నాకు ఒక ఆర్టిస్ట్ని చూస్తే జలస్ ఉండొచ్చు, నన్ను చూస్తే ఇంకొకరికి ఉండొచ్చు. అది ఓన్లీ ప్రొఫెషనల్ దీంట్లోనే తప్ప పర్సనల్గా ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు మా మదర్ చనిపోతే అందరూ బాధపడ్డారు, అందరూ ఫోన్లు చేశారు, అమ్మేరా ఎవరికైనా సరే అని చెప్పి కదా. అందరూ అసలు ఎన్ని సినిమాలు చేశారు అక్క మొత్తం మీరు? నాకు తెలిసి 500 సినిమాలు పైగా చేశాను రా. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు ఆడవాళ్ళం కదా, మనం ఎప్పుడన్నా ఏజ్ ఎంత అని అడిగితే ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు నొక్కి చెప్పాలనిపిస్తుంది మనకి. అది నైజమా? ఆడవాళ్ళు ఏజ్ అడగకూడదు, మగవాడు జీతం అడగకూడదు కదా. ఈ ఏమంటారు వికీపీడియా వాళ్ళు, మా హస్బెండ్ 67 డేట్ ఆఫ్ బర్త్ మా హస్బెండ్ది. అది నా డేట్ ఆఫ్ బర్త్ కలిపి వేసేసారు. నేను ఎప్పుడో greathanda.comలో ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు చెప్పా 250 సినిమాలో 200 చిల్లర సినిమాలు చేశాను అని చెప్పి, ఎప్పుడు 15 years బ్యాక్. అదే వేసి అదే అంటే ఈ ఏదైతే ఉందో దాని నుంచి కొంతమంది న్యూస్ తీసుకుంటారు. అంతే కదా. సో వాళ్ళు కూడా తప్పైతే ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసేసి, వరే నా ఏజ్ అది కాదురా, నువ్వు ఇలా చేసేవరా బాబు, నువ్వు తీరా అని చెప్పి ఎక్కడ వెళ్తాను రా? ఎంత యుద్ధం చేస్తాము? ఇప్పటికే అలసిపోయాను నేను. 1.5 year రా చేయని పాపానికి నలిగిపోయానా? నా ఫ్యామిలీ నలిగిపోయిందా? నా బిడ్డ నలిగిపోయిందా? అంతే కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ ఆగాలో అర్థం కావట్లా. ఐ థింక్ తప్పకుండా విజయం, న్యాయం, నిజం గెలిచిందని నిరూపితమైంది క్లియర్లీ. యూ హ్యాడ్ అ వెరీ గుడ్ బ్యూటిఫుల్ కెరియర్. ముందు కూడా ఆపర్చునిటీస్ రాకుండా ఉండవు కదక్క, మీకు ఎక్కడో ఒక రోల్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్నాయా కొద్ది గొప్ప? ఆపర్చునిటీ లేకపోవడం కాదురా, నాకే మంచి క్యారెక్టర్లు రావట్లేదు, నేను ఎందుకు యాక్ట్ చేయాలని చెప్పేసి నేనే దూరంగా ఉన్నాను. వెబ్ సిరీస్లు, ఓటీటీలు అన్ని కొన్ని చేశాను, కానీ నా మైండ్ సెట్ ఏంటంటే నా కోసం నేను కొన్ని రోజులు బతకాలనుకున్నాను రా. ఏం చేస్తారు ఆ టైంలో చెప్పండి? ఏదైనా చేస్తాను, నా ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలనిపించింది వచ్చాను, ఇంకో చోటికి వెళ్ళాలనిపించదు వెళ్ళను, ఆబ్లిగేషన్ అయినా సరే ఫోన్ ఎత్తకూడదు అనిపించింది ఎత్తను. ఇది వరకు అలా కాదు, చచ్చినట్టు అన్ని కాల్స్ మాట్లాడాలి, మొహమాటానికి వెళ్ళాలి. ఇప్పుడు తూచ్ అంతే, అన్ని తూచ్, పైసలు తూచ్, అన్ని పైసలు ఎట్లాగా, పైసలు లేకుండా ఉండలేం కదా. నా ఈవెంట్స్ నాకు ఉన్నాయి, నా ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నాను, పెళ్లికి అన్నిటికి, బర్త్డేకి కానీ పెళ్లికి కానీ. అందరూ ఏంటంటే చావు మనం ఎలాగో చూడలేం గనక, సో ఇప్పుడు ఉన్న ఫంక్షన్లు, పార్టీలు అన్ని అంటే పూజలు అన్ని బాగా చేసుకోవాలి, మీడియాలకు చూపించుకోవాలి, ఇన్స్టాలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిది అదే కాన్సెప్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంత బిటర్ ఎక్స్పీరియన్స్ అవుతా మళ్ళీ హేమక్క పార్టీస్కి వెళ్తారా? లేట్ నైట్ పార్టీస్ ఇంకా ఎక్కువ వెళ్ళా. ఎందుకు వెళ్ళకూడదు? నేను తప్పు చేస్తే నాకెందుకు భయం? నేను తప్పు చేస్తే భయపడాలి. నేను ఆ రోజు తప్పు చేయలేదని చెప్పాను, ఈ రోజు కూడా కోర్టు నుంచి తప్పు చేయలేదనే వచ్చింది. నేను ఇంకా ఎక్కువ పార్టీలకు వెళ్తున్నాను, వెరీ గుడ్, ఎక్కువ పార్టీకి వెళ్తున్నాను. కావాలని ఇది వరకు పోస్ట్ చేసేదాన్ని కాదు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా పోస్ట్ చేస్తున్నాను, వెళ్ళగానే పోస్ట్ పెడుతున్నాను. నీ పలానా చోటు ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, ఈ పార్టీలో ఉన్నాను, లేదా ఈ గుడిలో ఉన్నాను, లేకపోతే ఈ సముద్రంలో ఉన్నాను. స్ట్రాంగ్ అయిపోయారు. అంటే స్ట్రాంగ్ అంటే నేను తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలి? ఆ ఫస్ట్ డే నుంచి ఈ రోజు ఒక్క రోజు భయపడలేదురా. ఓన్లీ మదర్ విషయంలోనే కన్నీళ్ళు పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఓన్లీ అమ్మ విషయం. తర్వాత పరువు పోయిందే వీళ్ళ వల్ల, కానీ
పరువు వచ్చేస్తుంది, నేను తప్పు చేయలేదు గనక డెఫినెట్గా కోర్టు నుంచి తీర్పు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను రా 1000 కళ్ళతో. ఈ రోజు వచ్చినప్పుడు ఒక్కళ్ళు మాట్లాడట్లేదు రా, అదొక్కటే బాధగా ఉంది నాకు. అప్పుడేమో అంత న్యూస్ వేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చెయ్యరు? తప్పకుండా ఇప్పుడు చెయ్యాలి, చేస్తారు కూడా. మన ఇంటర్వ్యూ చూసాక కూడా అందరు అందుకుంటారు డెఫినెట్ గా ఈ వార్త. అండ్ మీరు మరింత పార్టీలకు వెళ్ళి కుమ్మేయండి అంతే, ఇంకా అంతకంటే ఏం అనలేము. బట్ సారీ మీ మేడ్ యూ క్రై, ఏమనుకోకండి. మదర్ విషయం ఒక్కటి చాలా, అంతే, ఇంకేం లేదు. సో హేమక్క, ఇప్పుడు అయితే మరి మాక్సిమం ఎవరితో యాక్ట్ చేశారు మీరు? ఎప్పుడు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిందా? బ్రహ్మానందం గారా? ఆయన పక్కనైతే బ్రహ్మానందం గారిది, హీరోగా అయితే వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువ చేశాను. నాగార్జున గారి సినిమాలు బలవంతంగా చేశాను, చిరంజీవి గారి సినిమాలు కూడా బలవంతంగా చేశాను. నాకు ఇష్టం కదా, వెళ్ళి లాక్కుని అడిగి మీ వైపు నుంచి? నా వైపు నుంచి